కలకత్తాలో జూనియర్ వైద్యురాలి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కర్నూలులో రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. విధి నిర్వహణలో వైద్యులకు రక్షణ కల్పించాలని జూనియర్ వైద్యులు కర్నూలు మెడికల్ కళాశాల నుంచి రాజ్విహార్ కూడలి వరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనకు ధార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. కలకత్తాలో జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని, వెంటనే వైద్యురాలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగడానికి మాదక ద్రవ్యాలు, అశ్లీల వీడియోలు కారణమని, వాటిని నిషేధించాలని కోరారు. పై మెరుగుల్లాంటి ఆన్సర్స్ పనికిరావు. ఇదివరకు నిర్భయ చట్టం కూడా వచ్చింది, కానీ అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని ఈ సమస్యను ఫిజికల్ అసాల్ట్స్ దానికోసం మేము వి డిమాండ్ సెక్యూరిటీ ఇన్ అవర్ వర్క్ ప్లేస్ అండ్ ఇన్ అవర్ హాస్టల్స్. వీఆర్ డిమాండింగ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ విచ్ వాజ్ గివెన్ అవుట్ ఇన్ 2022 బట్ నాట్ యెట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. దానికోసమని మేము ఈ ఫైట్ స్టార్ట్ చేశామండి. దీంట్లో అందరూ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, నాట్ ఓన్లీ డాక్టర్స్ బట్ ఆల్సో అదర్ హెల్త్ కేర్ వర్కర్స్ లైక్ నర్సెస్ అండ్ సప్లిమెంటరీ స్టాఫ్ లైక్ పారామెడికల్ స్టాఫ్. మాకు అసలు కన్నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి ఆ ఇష్యూ వల్ల. పిల్లల్ని అసలు చదివించాలా లేదా అనేది ఆలోచన వస్తుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాలేజెస్లో పిల్లల్ని చేర్పించాలా లేదా, ప్రొటెక్షన్ ఉందా లేదా అని భయం వేస్తుంది అసలు. నెక్స్ట్ మా పిల్లలంతా వుడ్ బి డాక్టర్సే, కానీ వాళ్ళు ఎలా ఫేస్ చేయగలరా ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ అని భయంగా ఉంది. సో దానికి మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకున్న ఫెసిలిటీస్ లేవు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. మాకు ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ కావాలి. న్యాయ వ్యవస్థ దీన్ని సరిదిద్దాలి, బెటర్ అమెండ్మెంట్స్ తీసుకురావాలి అండ్ సివియర్ పనిష్మెంట్ ఉండాలి. ఇలాంటి జరిగినప్పుడు అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా సివియర్ పనిష్మెంట్ ఉండాలి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దీన్ని ఇంటర్ఫియర్ కాకూడదు. ఆ పొలిటికల్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ దీన్ని మాకు న్యాయం చేయాలని దీని త్రూ దిస్ అజిటేషన్